ముందుగా ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్‌కి, కర్మ ధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మా గురువుగారైన హైమా మేడంకి నా ఆత్మ ప్రణామములు. జీవాత్మ ప్రపంచ నియమాలు ఈ పుస్తకం చదవమని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా ఆత్మ ప్రణామములు. గత కొన్ని వారాలుగా జీవాత్మ ప్రపంచ నియమాలు చెప్పుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఒక తల్లికి ఇద్దరు కొడుకులే ఉంటారు. యాక్సిడెంట్‌లో ఇద్దరు కొడుకులు చనిపోవడం ఒకేసారి చనిపోతారు. చనిపోవడం వల్ల వాళ్ళ ఇద్దరు ఆత్మలు ఆత్మలోకంకి వెళ్లి ఉన్నత సదాత్మలతో అనుమతి తీసుకొని, ఆ తల్లికి ప్రతిరోజు అంతరాత్మ ద్వారా ఒక సందేశాన్ని అందిస్తూ ఉంటారు. ఆ తల్లి తన వరకే తన జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగించకుండా మనందరి కోసం, అంటే మన భూలోకంలో ఏదో ఒక రోజు మనం గూడా పోవాల్సిందే గదా! ఆ పోయినప్పుడు భూమి మీద మనం ఎలా జీవిస్తే ఏ ఆవరణకి మనం వెళ్ళగలుగుతాం? ఎంత ఎరుకతో ఉండగలుగుతాం? అంటే మన జన్మ ధన్యమైంది అనుకుంటాం గదా! భూమి మీదకి వచ్చిన ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకొని ఎలా వెళ్ళగలుగుతామని ఆ తల్లి ఈ పుస్తకం ద్వారా మనకి సందేశాలను అందిస్తూ వచ్చింది. దాంట్లో భాగంగానే సూరదాస్ కథ చెప్పుకుంటున్నాం. సూరదాసు నీలు అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆత్మలోకంలో జరిగిన ఆత్మ ప్రణాళిక ఇది. ఆ నీలు అనే అమ్మాయి ఐదో ఆవరణలో ఉంటుంది. ఆ అమ్మాయి ఉన్నత సదాత్మ కావడంతోటి ఆ అమ్మాయి ఉన్న ఆవరణలకే నేను చేరుకుంటా అని చెప్పి ఆత్మలోకంలో ఉన్నత సదాత్మల అక్కడ తీసుకుంటాడు. పర్మిషన్ తీసుకొని, నేను భూమి మీదకెళ్ళి సరికాని తల్లిని ఎంచుకొని వస్తాను. అక్కడ సరికాని తల్లిని ఎంచుకొని, నేను ఆమెను సరైన రూట్‌లో పెట్టి, నేను ఉన్నతంగా ఎదుగుతాను అని చెప్పి ఎ ఇప్పుడు నీళ్ళు ఐదో ఆవరణలో ఉంటుంది గదా! ఐదో ఆవరణలకి నేను ఎక్సలరేటర్ తొందరగా ఎక్కిస్తా అని ఆత్మని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి నేను తొందరగా తీసుకొస్తా అని జెప్పి అక్కడ ఆత్మలోకంలో ప్రణాళిక రాసుకొని భూమి మీదకొస్తాడు సూరదాస్. వచ్చాక ఇక్కడున్న మనసు, మాయ అనే దాంట్లో పడిపోయి తల్లి పెంపకంలో ఆ తల్లి చెప్పినట్టు వింటూ తాను కూడా సరిగాని రూట్‌లో ప్రయాణించి ఎన్నో దుష్ట కార్యాలు చేస్తాడు. ఆ తల్లి, కొడుకులు ఇద్దరు కలిసి చేస్తారు. ఇదంతా చూసిన నీలు ఆమె ఫస్టే చెప్తుంది. "నువ్వు కిందకి ఇట్లా పోతున్నావు అంటే ప్రణాళిక రాసి వెళ్తున్నావు గానీ, భూమి మీదకెళ్ళాక మనసు ఉంటుంది. అక్కడ నువ్వు చెయ్యలేవు ఇలా" అని చెప్తుంది నీలు. కానీ నీలుకి ఛాలెంజ్ చేస్తాడు. "నేను చేస్తా" అని. చెప్పి వచ్చిన తర్వాత ఇక్కడ ఈయనను చూసి ఆమె ఆత్మలోకంలో ఉండి అయ్యో! సూరదాస్ పడిపోతున్నాడు అని చెప్పి ఉన్నత సదాత్మలతోని ఆమె బాధపడుతుంది. అప్పుడు ఆమె కిందికి వెళ్ళడానికి కూడా కిందికి రావడానికి ఫస్టు తీసుకుంటుంది. అంటే వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోవడానికి అడుగుతుంది. కానీ ఉన్నత సదాత్మలు ఏమంటారంటే, "నువ్వు ప్రయాణించే దారి వేరమ్మా. మళ్ళీ నువ్వు వెళ్లి కిందకి పడిపోయే ప్రమాదం ఉంది. వద్దులే అలా. ఇప్పుడు సూర్యదాస్ పడిపోయినట్టు నువ్వు పడిపోతావు. అలా గాదు. నేనే వెళ్లి పకీరు వేషంలో వాళ్ళని ఒక రూట్‌లో మంచి రూట్‌లో తీసుకొనొస్తా" అని చెప్పి కిందకొస్తాడు పకీరు. మళ్ళీ ఫస్ట్ మోహన్ దాస్‌ని పంపిస్తుంది. మోహన్ దాస్ పంపిస్తే మోహన్ దాస్‌ను గూడా తన రూట్‌లోకే మారుస్తాడు. తాను గూడా ఇద్దరికి కలిసి తోడు దొంగల్లాగా ఒక యాక్సిడెంట్ జరుగుతది. కానీ పకీరు వేషంలో ఉన్నత సదాత్మ కిందకి వచ్చి మోహన్ దాస్ జీవితాన్ని సరైన మార్గంలో పెడతాడు. మోహన్ దాస్ అయిపోతది. అయిపోయిన తర్వాత మోహన్ దాస్ మీద కోపంతోని ఫిలిప్స్ అనే ఆ 20 సంవత్సరాల అబ్బాయిని పరిచయం చేసుకొని, తన జీవితాన్ని గూడా నాశనం చేయాలనుకుంటాడు మన సూర్యదాస్. కానీ విశ్వం ఊరుకోకుండా ఆ పకీరు గూడా ఫస్ట్ ఫిలిప్స్‌ని జరుపుతది. లాస్ట్‌కి మన ఆ గుహలో వదిలిపెట్టి పోతాడు ఫిలిప్స్. ఫిలిప్స్ లైఫ్‌ని గూడా సెటిల్ చేసేసుకుంటాడు. ఉన్నత సదాత్మ మాటలు, పకీరు మాటలు విన్న తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక గుహలో వదిలిపెట్టి వెడతాడు. అక్కడ క్రూర జంతువులు, పాములు, తేళ్ళు అన్నీ ఉంటాయి. వాటన్నిటి మధ్యలో మన సూరదాసు కూర్చున్నప్పుడు ఉన్నత సదాత్మ మేల్కొంటుంది. ఇప్పుడు ఆ ఉన్నత సదాత్మ మేలుకున్న తర్వాత ఆయన లాస్ట్ వారం మనం పశ్చాత్తాపంలో ఉండడం, ఆయన దేవుడిని ప్రార్థించడం అంతా జరుగుతుంది. ఈ వారం ఏంటంటే దైవిక ఉన్నత సదాత్మ సాక్షాత్కారం. అంటే ఈయన సూర్యదాసు లైఫ్‌ను గూడా ఒక సరైన మార్గంలో పెడతాడు. అది ఈరోజు చెప్పుకునే స్టోరీ. ఈ రోజుతో మన సూర్యదాస్ కథ ఎండింగ్ అవుతుంది. కానీ భలే అనిపించింది నాకు సూర్యదాస్ కథ చదివినప్పుడల్లా ఇలా గూడా ఉంటారా అని అనిపించింది. కానీ ఉంటున్నారు. మనం వింటున్నాం గూడా.
బయట ఎన్నో జరుగుతున్నాయి. ఎప్పుడైనా ఏదైనా జరగాల్సిందే గదా! జరుగుతూ ఉంది. మనం ఎక్కడున్నాము అనేది ముఖ్యం కాదు. ఎలా జీవిస్తున్నామనేదే ముఖ్యం. ఎందుకంటే, మనం కొన్ని పాపాలని తెలియని దశలో, ఆత్మ శైశవ దశలో, బాల్య దశలో ఉన్నప్పుడు, మనకి అంతరాత్మ మేలుకొననప్పుడు చేసిన దుష్కార్యాలకి ఫలితంగా, మన అంతరాత్మ మేలుకొని, పైన ఉన్నత సదాత్మని మనకి అంటే అత్యంత బాధాకరమైన విషయాలున్నప్పుడు తోడుండమని రాసుకుంటాం పైన. మనం అందుకే ఒక్కొక్క దైవాన్ని ఒక్కొక్కరు ఇష్టపడతారు. కొంతమంది బాబాని, కొంతమంది వెంకటేశ్వర స్వామిని, కొంతమంది శివుడిని అలా ఇష్టపడతారు. అట్లా చైతన్యాన్ని తోడుగా తెచ్చుకొని తన దుష్ట కర్మలని అనుభవిస్తూ కొన్ని రోగాలని, కొన్ని భోగాలని తెచ్చుకుంటుంది ఆత్మ. ఆ తెచ్చుకునే క్రమంలోనే ఇంకా ఎన్నో ఒడిదుడుగులు వచ్చినా మన రాసుకున్న ఆత్మ ప్రణాళిక సరైన తల్లినే తెచ్చుకున్నాడు మన సూరదాసు. మనం కూడా సరికాని బంధాలను తెచ్చుకొని నిజానికి చెప్పాలంటే అసలు సరికాని బంధాల వల్లనే, వాళ్ళ ప్రకృతి వల్లనే మనలో అహంకారం రాకుండా ఉంటదేమో అని రీసెంట్‌గా నాది నేను సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటే అర్థమైంది. అది చెప్తాను తర్వాత. ఓకే. ఇప్పుడైతే స్టార్ట్ చేసుకుందాం. సూరదాస్‌కి ఇప్పుడంతా స్పష్టమైంది. ఇంకా ఫకీర్ వేషంలో వస్తాడు తన దగ్గరికి. ఇంక అంతా అర్థమైంది. ఆయన అంతరాత్మ మేల్కొన్న తర్వాత. కానీ ఇప్పటికే బాగా ఆలస్యమైందని కూడా అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే జీవితం అంతా అయిపోయింది. ఒక గుహలో లాస్ట్‌కి చివరిగా ఒక్కడే కూర్చున్నాడు. కొన్ని గంటల లోపే తాను నరకంలో ఉంటానని కూడా అతనికి అర్థమైందంట. హ్మ్. దేవుడి న్యాయం ఎప్పుడూ ఉంది. ఇప్పుడు అంతరాత్మ మేలుకుంది గదా! ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. నేను ఆలస్యంగా గుర్తించాను. దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగానే ఉంటాడు. రావలసిన సమయం కన్నా ఆలస్యంగా న్యాయం జరుగుతుందేమో కానీ, మరి పరీక్షించాలి గదా! దైవం గూడా. మనం రెడీగా ఉన్నామో లేదో అని. న్యాయం తప్పనిసరిగా ఉంది. ఇప్పుడింక నా శిక్షలన్నీ నేనే అనుభవించాల్సిందే. తప్పించుకోలేను అని సూరదాస్ అంటున్నాడు. మన వంశీ సార్ అంటాడు గదా! కర్మ శిక్ష కాదు శిక్షణ అని. మన ఆత్మ చేసే దుష్ట కార్యాలు మళ్ళీ చెయ్యకుండా ట్రైనింగ్ తీసుకోవడానికి కర్మను ఒక 20% తెచ్చుకొని అనుభవిస్తాం. అప్పుడు ఇది ఆయన అలా అనుకుంటున్నాడు. నేనింక కర్మను అనుభవించాల్సిందే అని అనుకుంటున్నాడు. మళ్ళీ ఆయన అంతరాత్మ ఇలా అందట. లోపల ఒక్కడే ఉన్నాడు గదా! ఒంటరిగా ఉన్నాడు. మౌనంగా ఉన్నాడు గదా! అంతరాత్మ మేలుకొని అంటుందట. దేవుడిని మహిమ చూపమని అడుగుతున్నావు కదా! చూడు ఈ మహిమని. ఇక నుంచి నువ్వు బాగుపడతావు. అతనికి దీని అర్థం తెలియదు. నేను పాపం చేశాను. ఎందుకంటే ఆయన అంతరాత్మ మేలుకొని నేను శిక్షణ అనుభవించాల్సిందే అని ఆలోచించసాగాడు గదా! శిక్షణ అనుభవించే సరైన మార్గం చూపించు దేవుడా! నా ఆత్మని పవిత్రకరించుకునే మార్గం చూపు. మళ్ళీ నన్ను చెడు మార్గంలో నడవనివ్వకు. చీకటిలో వెలుతురు చూపించు. ఇంకా నేనెన్నడూ దేవుడు చూపిన మార్గాన్ని వీడనాడను. దేవుడా! పాపం నుంచి నా ఆత్మని కాపాడు. నా శరీరానికి కష్టం కలిగినా పర్వాలేదు. నా ఆత్మని కాపాడు అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. రాత్రంతా ఇలా గడిచింది. ఉదయాన్నే సూర్యదాస్ గుహలోకి వెలుగు రేఖలు రావడం చూసాడు. చాలా అంటే అక్కడ ఎవరి రారు అనుకుంటున్నాడు గదా! వచ్చేసరికి ఆశ్చర్యపడ్డట. దేవుడా అద్భుతం! ఇది నిజంగా నీ మహిమ. నన్ను రక్షించావు. అతను బాగా సంతోషించాడు. తనెలా రక్షించబడ్డాడో అర్థం చేసుకోవడం అతనికి చేత కాలేదు. అతనికి అంతరాత్మ మళ్ళీ ఇలా అంది అంట. సూరదాస్ చివరికి పాములకి, క్రూర జంతువులకి కూడా కాళ్ళు లేని నిస్సహాయుడైన మనిషిపై జాలి ఉందట. ఎందుకంటే పాములు కరవలేదు గదా! మళ్ళతన్ని. జాలి ఉంది. కానీ నీలాంటి పాపాత్ముడు మాత్రం ఎన్నడూ అమాయకులైన, నిస్సహాయులైన మంచి వారిపై దయ చూపలేదు. అతనికి ఎంతో సిగ్గు వేసిందట. ఇంకెన్నడూ చెడు మార్గంలో నడవకూడదని ఒట్టు వేసుకున్నాడట. అలా చెప్పిన తర్వాత. అయినా గాని ఈ దట్టమైన అడవిలో నేను బతికే అవకాశం చాలా తక్కువ. ఎవరు ఇటుగా వెళ్లరు. ఈ ఒంటరి ప్రదేశం నుంచి నేనెలా బయటపడగలను? దేవుడా! నువ్వు నన్ను క్రూర జంతువుల నుండి రక్షించావు. దయచేసి ఈ చోటు నుండి కూడా నన్ను రక్షించు. నేను సన్మార్గంలో జీవిస్తూ నా చెడు పనులకి పశ్చాత్తాపం చెందుతున్నాను. దేవుడా! నాకు మళ్ళీ సహాయం చెయ్యి. నేను చాలా అడుగుతున్నానని నాకర్థమైంది.
కానీ నా ఆత్మపై జాలి చూపించు అని వేడుకుంటున్నాడు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాము. మన సరికాని సంకల్పాల వల్ల మన జీవితాన్ని ఎంత నాశనం చేసుకుంటామో ఈ కథ ద్వారా అర్థమవుతుంది. ఆయన అంతరాత్మ మేలుకున్న తర్వాత చేసిన దుష్ట కార్యాలన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు మన సూర్యదాస్. ఇక్కడ భాగంగా ఇక్కడ నిజంగా జరిగిందంట. ఇది నెల్లూరు జిల్లాలో మన నెల్లూరులో ఒక ఆవిడ పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకి ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త చనిపోతాడట. చనిపోయిన తర్వాత ఆమెకి సరికాని సంకల్పాలు అంటే భర్త చనిపోయిన తర్వాత పర్సనల్ రిలేషన్స్ ఉండవు కదా. కానీ ఆమెకి అదంటే చాలా విపరీతమైన ఇష్టం. అది వ్యామోహం అలా మారింది బాగా. ఆమె వ్యభిచారిగా చేసి ఆ తనని తను పోషించుకుంటూ భర్త లేడు గదా. తనని తను పోషించుకుంటూ పిల్లల్ని పోషిస్తూ ఉండేది. కానీ పిల్లలకి ఏదో ఒక రోజు తెలివికొచ్చిన తర్వాత తెలుస్తుంది గదా! వాళ్ళ అమ్మ చేసే పని. ఆ పనిని చూడలేక వాళ్ళు వెళ్ళిపోతారట అక్కడి నుంచి. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఆమెని చూడడానికి చివరి క్షణాల్లో సారూప్య సిద్ధాంతం అంటారు గదా. మనం ఏదిస్తే అదే వస్తుంది అని. ఆమె చేసిన ఆ సరికాని పనుల వల్ల, ఆ సరికాని సంకల్పాల వల్ల అసలామె తోడు చివరి క్షణాల్లో ఎవ్వరు ఉండరట దగ్గర. మన సురదాసు లాగానే ఒక్కతయిపోతది పాపం లాస్ట్. ఇంక తెల్లారితే నాకసలు సూర్యుడిని చూడగలుగుతానా లేదా అని ఆమెనే వేడుకుంటదట. ఆమె చేసిన పనుల వల్ల కనీసం పక్కన ఉన్న వాళ్ళు కూడా ఒక ముసలావిడ అని కొంచెం దయ గూడా చూపి ఆమెకి మంచి నీళ్ళు గూడా ఇవ్వలేదట చివరి క్షణాల్లో. ఆమె అంటే లేచి ఆమె మంచాన ఒక 2, 3 నెలల ముందే పడుతుంది. అంపశయ్య అంటారు గదా! మన వంశీ సారు. అలా పడిపోతుంది. ఆమెకి కనీసం మలమూత్రాలు సాఫ్ చేయడానికి గూడా ఒక మనిషి గూడా పక్కన ఉండరట. ఆమె ఆ వేదనల అంటే ఆ మలమూత్రాలు తీసుకోలేక, ఆ గాలి లేక, తాగడానికి నీళ్లు లేక, తిండి లేక శివుడిని వేడుకుంటదంట. శివుడు ఎంత కరుణామయుడు. ఎన్ని దుష్ట కార్యాలు చేసినా దేవుడు అనంగానే కరుణిస్తాడు గదా! మన తండ్రి మనకు తెలిసిన విషయమే. ఇంకా శివుడిని వేడుకుంటదట. నాకు ఈ పరిస్థితిలో సురదాసు గూడా అడుగుతాడు. నాకు చావునివ్వు అని. ఆమె గూడా చావునివ్వు అని అడుగుతుందట. ఆమె లాస్ట్ క్షణాల్లో. అడుగుతే ఆహ్, ఇంకా శివయ్య ఆ టైము రాగానే ఇస్తాడు. కానీ ఆత్మకి మన 'ఆ నలుగురు' సినిమాలో చూపిస్తారు గదా! ఇద్దరు రావడము. ఆయన ఏం కోరుకుంటాడు చివరి 'ఆ నలుగురు' సినిమాల్లో ఆయన కోరుకునేదేంటి, నేను నా శ్మశాన వాటిక వరకి వెళ్ళేంత వరకి నా శవాన్ని కాల్చే వరకి నేనుంటా అంటాడు ఆయన. కానీ ఈమెమంటదంటే ఈ ముసలావిడ ఏమంటదంటే నాకు తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో అంటే నా జీవితంలో కొద్ది రోజులకే భర్త చనిపోతాడు గదా! నిజానికి అసలు మనకి జీవితంలో కొన్ని పెడితేనే మనం మనశ్శాంతిగా ఉండగలుగుతాం. జీవించి ఉండగానే. కొన్ని పట్టుకుంటేనే సంతోషంగా ఉండగలుగుతాం. కానీ ఏవి పట్టుకోవాలన్నా, ఏవి విడవాలన్నా, ఏది ఎలా జీవించాలన్నా మనం ధ్యాన మార్గంలోకి రావాల్సిందే. కళ్ళు మూయాల్సిందే. మన శ్వాసను మనం గమనిస్తూ కూర్చోవాల్సిందే. అది చేస్తేనే మన జీవితంలో మనం ఏది పట్టుకోవాలో, ఏది విడవాలో అర్థమవుతది. కానీ ఆమెకర్థం గాలే. ఆమె పార్ట్స్ పనిజేయక అంపశయ్య ఎక్కేసరికి నాకెవరు చూసేవాళ్ళు లేరు. ఎంత అనారోగ్యంగా ఉన్నా ఎవరో ఒకరు ఉండాలి గదా! చూడ్డానికి. ఆమెకెవరు లేరు ఆమె జేసిన పనుల వల్ల. చావుని కోరుకుంది. చావిచ్చిండు. కానీ ఆ శరీరం నుంచి ఆత్మ పక్కకు జరగానే ఆమెకి రోగాలుండవు గదా! బాడీ నుంచి ఒక్కసారి గాలి రాగానే. ఆమె సరికాని సంకల్పాలు పైకి లేషినాయి. నేను జీవితంలో అనుభవించని ప్రతి ఒక్కటి మంచిగున్న శరీరంలోకి వెళ్ళి ఆమె చూడు సరికాని సంకల్పం ఎలా ఉంది. వెళ్ళి నేను అక్కడ తీర్చుకుంటా అని జెప్పి శివుడితోనే మొరపెట్టుకుంటదంట. పాపం శివుడేం జేస్తాడు, మన ఆత్మలు జేసేది నిజంగా దైవం ఎంత బాధపడతదో అనిపిస్తది. ఇట్లాంటి వల్ల అర్థబర్న్ సోల్స్ వల్ల. అసలు దైవం వాళ్ళకేమి చెప్పాలో అర్థం గాదు గదా! అందుకే సార్ జీవించి ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటే ఇదే గదా! ఆమె శవాన్ని తీసుకువెళ్ళేటప్పుడు ఆ మోసే నలుగురు గూడా చాలా దారుణంగా మోస్తారట ఆమెని. అంటే వ్యభిచారి గదా! మరి అందరికి బ్యాడ్ ఇంప్రెషనే ఉంటది గదా! ఎవరికైనా. ఆమె చేసే పనే అలా ఉంది. ఆ! ఆ! దీన్ని మొయ్యాలా అనుకుంటూ తిట్టుకుంటూ మోస్తారట. ఆ మోసేటప్పుడు ఒకాయనయితే ఆ పాడని ఎత్తేస్తాడట. ఇది నిజంగా జరిగిన స్టోరీ. పాడని ఎత్తేస్తాడట. అది ఎత్తేసేటప్పుడు చాలా బాధపడతాడు. ఎవరికైనా బాధ అనిపిస్తది గదా! చేసిన పనుల్లో ఎలా ఉన్నా ఆమె లాస్ట్ చివరి క్షణాలు మాత్రం అది బాధపడే క్షణమే గదా! చిన్న బ్రతుకు ఇంత దారుణంగుందా?
అయినా ఆమెకి కనువిప్పి మళ్ళీ మేలుకోలే ఆమె అంతరాత్మ. ఆమె ఎదురుంగా కొత్తగా పెళ్ళైన అబ్బాయి ఆ రోజే గుడికి వస్తారట. భార్యాభర్తలు వాళ్ళంతా కుటుంబ సభ్యులు. ఆయన మంచిగా రామరాజు పంచ షర్ట్ వేసుకొని రెడీ అయ్యి కాళ్ళకి పసుపు అలా దాంట్లో పసుపు అలా పెడతారట. అలా యేసుకొని ఫోన్ మాట్లాడతా అని బయటికొస్తాడు. ఈమె శవాన్ని అక్కడి నుండి తీసుకెళ్తాడు. మోయలేకుండా మోస్తూ ఉంటారు ఆ నలుగురు అక్కడ. ఆ! అప్పుడు ఈయన ఫోన్‌లో మాట్లాడుకుంటా ఒక వాళ్ళ బామ్మర్ది నేను రాలేను ఈ గుడికి ఈ టైంలో అంటే, సరే నేనుంటా చూసుకుంటాలే నీకు వర్క్ చూసుకో అంటాడట. ఆ ఒక్క మాట ఈ సోల్ పట్టుకుంటదంట. నేనున్నా అని. అంటే ఆమెకి అంతవరకు ఎవరు కనిపించలేదు గదా! ఆమె చేసిన పనులకి. నేనున్నా అని ఆయన ఫోన్‌లో మాట్లాడిన మాట ఈమె తీసుకొని, ఆ కొత్తగా పెళ్ళైన ఆ అబ్బాయి శరీరంలోకి ఈమె ప్రవేశిస్తదట. మరి శివుడితో పెట్టుకుంది గదా! నా జీవితంలో తీరని కోరికలు ఆ అబ్బాయిలో ప్రవేశించి తీర్చుకుంటా అని. శివుడేం జేస్తాడు కామైపోతాడు. ఇంకా ఆమె ఆత్మ ఆయనలో ఉండి దాదాపు 2, 3 సంవత్సరాలుంటదంట. ఆ ఆత్మ ఆ శరీరంలో. అతను వేడుకుంటాడు. అసలు నేను ఎవ్వరికి పాపం జేశాను? కొత్తగా పెళ్లయింది. నాకు జీవితం ఉంటది. మధ్య మధ్యలో ఆమె వచ్చి బాగా తినడం, అతిగా తినడం. ఆమె తిండి లేక చనిపోయిందిగా లాస్ట్ తిండి పెట్టలేక. అట్లా అతిగా తినడం, అతిగా నిద్రపోవడం, ఆమెకిష్టమున్న నాన్ వెజ్ తెప్పించుకొని తినడం. వాళ్ళకి తెలుస్తుందట. ఈయన లోపల ఏదో శక్తి ఉంది అనేది కుటుంబ సభ్యులకి అర్థమైపోయింది. అలా చేయడం చేస్తూ ఉండి చాలా బాధ పెడుతుంది. ఇంకా ఆయన ఆయన ఆమె వచ్చిన ఆ సోలు ఎప్పుడైతే ఈమెలో ప్రవేశిస్తదో, అప్పుడు ఆయనకు తెలుస్తుందంట ఆ బాబుకి గూడా. ఇంకా విచిత్రం ఏం జరుగుతుందంటే, ఆమె సోలు బయట తిరగడానికి వెళ్తుంది కొద్ది టైంలో. ఆ కొద్ది టైంలో వెళ్ళిన టైంలో ఆయన అమ్మవారు భక్తుడట ఆ అబ్బాయి. అమ్మవారు ప్రవేశించి, "అరే! నీలో ఒక దుష్ట శక్తి ఉంది. ఆ శక్తి నిన్నిలా జేస్తుంది. నువ్వు ఆ దుష్ట శక్తిని పైకి పంపించాలి ఎలాగైనా. శివుడితో ఇలా మొరపెట్టుకుందామే. అందుకే శివుడు కోరిక తీర్చడానికి నీలో కాము ఉన్నాడు శివుడు. కానీ ఎక్కువ రోజులు నీలో ఉంటే నీ ప్రాణానికే ప్రమాదము. నువ్వు ఆ శక్తిని బయటికి పంపించాలని చెప్తదంట. అమ్మవారు ఒక క్షణంలో వస్తుంది. 2 ఆత్మలు ఒకేసారి వస్తున్నాయి అతనిలో. ఇంకా జరిగిన విచిత్రం ఏంటంటే, అమ్మవారొస్తుంది. ఆమె వస్తుంది. ఈయనకి ఆమిచ్చే సందేశాలు ఆ నాన్ వెజ్ తినడం అలా అర్థమవుతుంది ఈ వ్యక్తికి. అమ్మ వచ్చే సందేశాలు అర్థమవుతున్నాయి. ఈలోపు 2, 3 సంవత్సరాలుంది గదా! మరాయన లోపల కొత్తగా పెళ్లయింది గదా! ఈలోపు వాళ్ళ భార్యకి ప్రెగ్నెంట్ ఒచ్చి బాబు పుట్టడం గూడా జరిగిపోతుంది. కానీ ఆ చిన్న బాబుకి మాత్రం ఆ ముసలి ఆత్మ ఏం చేయలేకపోయిందంట. ఎందుకు అంటే అతడు అమ్మవారి శక్తి ఇప్పుడిక్కడ మన సురదాస్ అడుగుతున్నాడు గదా! దేవుడు మహిమ జేయాలి అని. ఇది నిజంగా జరిగిన స్టోరీ. ఎంత అనిపిచ్చింది. మామూలుగా అయితే ఆ చిన్న పిండం అడుగుతుందంట మళ్ళీ. ఆ ముసలావిడ ఇతనికి చెప్తుందట. నాకు నీ ఆ బిడ్డ కావాలి నాకు. ఆ బిడ్డని తీసుకొని వెళ్తా అని గూడా చెప్తుందంట ఆయనకి. నా బిడ్డనెట్లా ఇస్తా? నేనేం తప్పు చేశాను అని అమ్మవారితో మొరపెట్టుకుంటున్నాడు ఈయన. ఈయనకి తెలుస్తుంది గదా! అమ్మొచ్చినప్పుడు అర్థమవుతుంది. ఆ ముసలావిడ వచ్చినప్పుడు అర్థమవుతుంది. 2 అర్థమవుతుంది. ఇంకా ఆ అమ్మ చెప్తదంట, "ఒరేయ్! నువ్వెవరికీ అన్యాయం చేయలే. ఆమె సరికాని సంకల్పాల వల్ల నీవు నచ్చి ఆమె నీ లోపల ప్రవేశించింది. కానీ నీకు నేనున్నా. నేను నిన్ను కాపాడతా. నీ బిడ్డని నేను కాపాడతా" అని ఆ పుట్టిన బిడ్డకి కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా అమ్మ రక్షణనే ఆ పిండానికి ఉంచే విధంగా చూసుకుందంట అమ్మ. ఈ లోపల ఆ బిడ్డ పుడతది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తారు. ఇంకా వీళ్ళకి తెలిసింది గదా! ఈయన లోపల సోలుందని. మరి అమ్మ ఏం చేయమంటావు అంటే, అమ్మ చెప్తదంట. ఇలా ఇలా చేయండి అని. ఒక టెంపుల్‌కి తీసుకెళ్ళి గర్భగుడిలో అతన్ని ఒక చాపేసి కూర్చోబెట్టి, ఆ ముసలావిడకి ఈ అమ్మవారి వీళ్ళకి ఈ అబ్బాయికి ఎవరైతే సహాయం చేస్తున్నారో, ఆ అమ్మ ఆ కుటుంబ సభ్యులకి మీరిలా జేయండి అది వెళ్ళిపోతది అని చెప్తుందంట. చెప్తూ ఉంటే ఇంకా గర్భగుడిలోకి మామూలుగా అయితే రారుగా. 'కాంచన' సినిమాలో గూడా చూపిస్తారు గదా! అది శక్తి ఉంటే రాదు అని. అత్తమడ సోలుంటే రాదు అని. ఇతడు గూడా ఎంతో బలవంతంగా తీసుకపోతే గాని రాలేదట. ఇంకా బలవంతంగా తీసుకెళ్లారు. శాపం మీద కూర్చోబెట్టారు. ఎందుకు ఈ అబ్బాయి ఏం చేశాడు నీకు? నీకు అన్యాయం ఏం చేశాడు? అని ఆ తల్లి ఆత్మ ఒక దిక్కు ఉంది. ఇంకో వేరే వాళ్ళ బంధువుల దగ్గర గూడా ఈ తల్లి ఆత్మ వస్తదంట అమ్మవారు. వచ్చి ఆమె అడుగుతుందంట. "అసలు ఏం చేశాడు ఈయన? ఎందుకు ఈయన దగ్గరికొచ్చావు? ఎందుకిలా చేశావు?" అంటే అప్పుడు ఇలా జీవిత చరిత్ర చెప్తుందంట. నాదిలా జరిగింది. నేనిలా వచ్చాను. ఈ అబ్బాయి నేనెప్పుడైతే నా భర్త ఇలా ఉండాలి అని ఊహించుకున్నానో, ఈ అబ్బాయి రూపం అలానే ఉంది. మళ్ళీ వీళ్ళ అత్తగారింట్లో ఈయనంటే ప్రేమ ఉంది. వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఈయనకి ప్రేమ ఉంది.
నేను నేను జీవితంలో పొందని నా కోరికలన్నిటిని కూడా ఈ శరీరంలో ఉండి తీర్చుకోగలుగుతున్నా. నాకసలు ఈయనను వదిలిపోవాలని లేదు అని చెప్తుందంట. అసలు నీ వయసేంది? ఆ బాబు వయసేంది? నువ్వు చేయాల్సిన పనేంది? నువ్వే గదా మరణాన్ని కోరుకున్నావు. మరి మరణాన్ని కోరుకుంటూనే గదా నీకు శివుడు ప్రసాదించింది. మరి మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడుండాలో నీకు తెలీదా? అతనిలో ఎందుకు ప్రవేశించావు అని ఇంక గట్టిగా అడుగుతారట. అసలు ఆ అబ్బాయి నీడ ఉంటది గదా! అందరూ ఆమె వెళ్ళిపోవడానికి మనకైతే సారు ప్రేమతోని చెప్పండి అంటాడు. వాళ్ళకి అలా చేయలేదట. వాళ్ళు ప్రేమతో కొట్టారట పాపం. జాడికట్టతో, కట్టెలతోని కొట్టారట. "నువ్వు చేసే పని బాలేదు" అని. అంటే అది విసిగిచ్చి ఆత్మ పక్కకు జరగాలని అందరి కుటుంబ సభ్యులతోని కొట్టమని చెప్పిందంట అమ్మ. ఆ స్టోరీలో అలా చెప్పబడింది. కానీ నాకు మన సార్ చెప్పిందే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే పాపం తీరని సంకల్పాలు గదా! ఆత్మకు తీరని సంకల్పాలు గదా! ఆత్మ గూడా అది తీరని సంకల్పాల బాధపడుతుంది. అలా వచ్చిందని కారణం తెలుసుకొని, ప్రేమతోని "నువ్వు వెళ్ళిపో" అని చెప్తే బావుండేదేమో అనిపిచ్చింది. కొట్టారట. ఎలా కొట్టారంటే, మళ్ళీ ఈ అబ్బాయిలో ప్రవేశించిన నీడని అన్ని కత్తులతోని అలా ఇట్లా చూడడం అంతా విపరీతంగా కొడితే, ఆమె హారతి కర్పూరం గూడా వెలిగిస్తే, ఆ వాసనకి పడకుండా బయటికి జరిగి ఎంతమంది ఎన్ని చెప్పినా నేను వెళ్ళను అని మొండికేసి కూర్చుందట. ఆ గర్భగుడిలోనే. అప్పుడు చివరికి పార్వతీ మాతని వీళ్ళందరూ పిలిచారట. అంటే ఎల్లమ్మ వీళ్ళుంటారు కదా! పోలేరమ్మ వీళ్ళు. వీళ్ళందరూ చేసిన ఆహ్, ప్రయత్నం వాళ్ళు. కానీ ఏ శక్తికి కూడా ఆమె లొంగలేదు. లొంగక లాస్ట్‌కి "అమ్మ నువ్వే రావాలి. ఈమె వెళ్ళట్లేదు" అంటే అప్పుడు పార్వతీ మాత ఆయన లోపల ప్రవేశించి ఇంకా తెలుస్తుందట ఆ అబ్బాయికి పార్వతీ మాత గూడా వచ్చింది అని. ఇంక నువ్వు వెళ్తావా లేదా అని పార్వతీమాత వేరే వాళ్ళకి కనిపించలేదు. కానీ అతనికి మాత్రం అర్థమవుతుంది. ఇంకా ఆమెని బాగా కొడితే అప్పుడు నేను సరే వెళ్తా అని చెప్పిందంట ఆ ముసలావిడ. వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆమెని ఈయన పడుకున్న బట్టలు ఇక్కడ, అక్కడ అత్త వాళ్ళ ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో ఆయన పడుకున్న పరుపుల అన్నీ ప్రతీదీ ఆయన వాడిన వస్తువులన్నీ కూడా కాల్చేయమని చెప్తదంట అమ్మవారు. ఆమె మొత్తము పసుపు నీళ్ళతోని అమ్మవారి కోపాన్ని చల్లార్చడానికి రెడీగా పెట్టుకోమని చెప్తారు. వీళ్ళు పోలేరమ్మ వాళ్ళు. ఆమెకేమో మన దహన సంస్కారాలు చేసేటప్పుడు తేనె అన్నీ పెడతారు గదా! రెడీగా. ఆ ఆమెని గూడా అంటే ఈమెకి ఇది గూడా జరగలేదు అని పార్వతీమాత చెప్తదంట. ఆమెకు అది గూడా జరగలేదు. అందుకనే ఇలా జేస్తుంది అని ఆ మంట దుని బెట్టి ఆ దునిలో ఎండిన మిరపకాయలు అలా వేసి ఆ వాసనకి ఆత్మ వెళ్ళిపోయే విధంగా వీళ్ళు చేస్తారట. చేసిన తర్వాత అప్పుడు ఆమె పక్కకు జరిగి ఆమె దహన సంస్కారాలప్పుడు ఏమేమి చేయాలో అన్నీ అమ్మవారు వీళ్ళతోని చేపిస్తదంట. చేపిచ్చిన తర్వాత ఇంకా ఆమె శాంతించి వెళ్ళిపోతది. ఆయన బట్టలన్నీ కాలుస్తుంటే గూడా ఆయన వాడిన బట్టలన్నీ కాలమని చెప్పింది గదా! అమ్మవారు. కాలుస్తుంటే గూడా ఒక మనిషి వాసనొస్తదట. అంటే మనిషి శరీరం కాల్చేటప్పుడు ఎలాగైతే వస్తదో అదే వాసన వీళ్ళందరికీ వస్తదట. ఇది నిజంగా జరిగిన స్టోరీ. ఈ కథ నుంచి ఈ 'సురదాస్' నుంచి మనం నేర్చుకోవాల్సిందేందంటే ఎన్ని విన్నా ఒక్కొక్కసారి మనసు మాయలో పడిపోతాం. ఎందుకంటే మనసు గూడా అనుకుంటది గదా! వీడు మన చేయి దాటిపోతున్నాడు అని. అంతే గదా! అందుకే మధ్య మధ్యలో బ్రేక్ కొడుతూ ఉంటది. పడిపోతూ ఉంటాం. అట్లా పడిపోయినప్పుడు సురదాసుకైనా తెలిసింది లాస్ట్‌కి దైవశక్తి కాపాడుతుంది అని. ఆమె ముసలావిడకి గూడా పార్వతీమాత కొట్టడం దాకా తెచ్చుకుంది. "నువ్వింత దాకా తెచ్చుకున్నావు. నీకు సంలాయిస్తే అర్థం కాలేదు" అని ఆమె కొట్టేదాకా తెచ్చుకుంది. కానీ చివరికి దారి మనకు దొరకాల్సింది దైవ మార్గమే అనేది మనం తెలుసుకోవాలి అని అనిపిచ్చింది. ఇక్కడ ఎంతో ప్రయత్నంతో గుహ బయటకు పాకి ఒక బండ మీద కూర్చొని ఇంక లాస్ట్‌కి అడుగుతున్నాడట. హృదయపూర్వకంగా దైవాన్ని ప్రార్థించాడట. కొన్ని గంటల తర్వాత ఒక పకీరు అలసటగా కుంటూ అటుగా వెళ్ళడం చూసాడట మన సురదాస్. ఆమె ఇంకా పక్కీర్‌ని చూసేసరికి ఆనందమొచ్చింది. "నాకు సహాయం చేయండి దయచేసి" అని కేక వేశాడట. ఆ ఫకీరు అతనికి దగ్గరగా వచ్చి, "నువ్వు చెడ్డవాడివా? మంచివాడివా?" పరీక్షలు పెడతారు గదా! మరి. "నేను చెడ్డవాళ్ళకి ఏనాడు సహాయం చెయ్యను." ఫకీరు చెప్తున్నాడట. "నువ్వు చెడ్డవాడివా? మంచివాడివా? చెప్పు" అని అన్నారట. సూర్యదాస్ తన మంచివాడినని చెప్పాలనుకున్నాడు కానీ, అంతరాత్మ ఇప్పుడు పనిచేయడం మొదలుపెట్టింది. కనుక అలా చెప్పలేకపోయాడు. ఫస్టు సూరదాస్ అయితే చెప్పేవాడు నేను మంచివాడినని. కానీ ఇప్పుడు సెకండ్ అంటే అంతరాత్మ స్టార్ట్ అయింది గదా! ఇంక చెప్పలేకపోయాడట. ఆ ఫకీరుని చూసి స్వామి కూర్చొని నా కథ వినండి. అప్పుడు నాకు సహాయం చేయాలని మీ అంతరాత్మకి అనిపిస్తే నాకు సహాయం చేయండి. లేకపోతే మీ దారిన మీరు వెళ్ళండి. దేవుడు మీకు శుభం చేస్తాడని అన్నాడట సూరదాసు. అప్పుడు ఒక బండ మీద కూర్చొని సరే చెప్పు వింటాను అన్నాడట ఫకీరు. అన్నాడట ఫకీరు. అప్పుడు సూరదాస్ తన కథంతా చెప్పాడట. అంతా సత్యమే చెప్పాడట. దైవిక ఉన్నత సదాత్మ చాలా సంతోషించారట. కానీ
మళ్ళీ పరీక్ష పెట్టారతనికి. మళ్ళీ చెడు మార్గంలో కొనసాగించడానికి రక్షించమంటున్నావా? అడుగుతున్నాడాయనని. కాదు స్వామి, నేనింకా ఎన్నడూ తప్పుడు మార్గంలో వెళ్ళను. నేను చాలా కఠినమైన పద్ధతిలో గుణపాఠం నేర్చుకున్నాను. సన్మార్గంలో జీవించడానికి నిన్న రాత్రి నన్ను దేవుడు కాపాడానని అనుకుంటున్నాను. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు కనుక, ఆయన నన్ను చూసి గర్వించేలా నేను సన్మార్గంలో నడుస్తాను. ఆ మాటలు దైవిక ఉన్నత సదాత్మకి నచ్చాయట. సూరదాసు తేజో వలయం స్పందనలు కూడా మారినట్లుగా ఆయన గమనించాడు. అంటే ఉన్నత సదాత్మ కాబట్టి అర్థమైతుంది గదా! ఈయన మారాడా లేదా అని. సరే సురదాస్ నేను నీకు సహాయం చేస్తాను అన్నారు. ముందు అతనికి తిండి, నీరు ఇచ్చి సహాయం చేశారు. తర్వాత సురదాసుని ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ వదిలిపెట్టాడు. మరెవరి 2 కాళ్ళు లేవు గదా! ఎవరి సహాయం లేకుండా వెళ్ళలేడు గదా! అట్లా అని ఇంటి దగ్గర వదిలిపెట్టి ఇంక తన పనయిపోయిందని ఆత్మలోకానికి వచ్చేసాడంట. అంటే మనలో ఉన్న అహంకారం ఎలా పోతుందని వంశీ సార్ రీసెంట్‌గా క్లాస్ చెప్పారు గదా! నాకు దాంట్లో భలే నచ్చింది. కొంతమంది ఎంత మాంసాహారం అది ఏదిస్తే అదే వస్తదని ఒక స్టోరీ అయితే భలే అనిపిచ్చింది. అంటే అది చేపలకి చికెను మనకి వేస్ట్‌గా ఉన్న మాంసాన్ని తీసుకెళ్ళి చేపల్ని పెంపకానికి పెడతాడట ఒకతను. సార్ చెప్పారంట, "నువ్వు చేసేది కర్మ అంటుకుంటది. నువ్వు అలా చెయ్యకు" అంటే. ఆయన విర్రవీగుతాడంట. "ఎందుకు కర్మ అవుతది? నేను సేవ చేస్తున్నా అందరికి. నేను చేపలని మంచిగా పోషించి అదే వాటిని పుష్టిగా తయారు చేసి అందరికిస్తున్నా. నాకెట్లా కర్మ అవుతదని" వాదిస్తాడట. ఇంకా వీని కర్మ వీడిదే అని సార్ వదిలేస్తారట. ఆ స్టోరీ భలే అనిపించింది నాకు. ఆయనకి కొడుకు పెళ్లి చేసి మన్మరాలు పుట్టిన తర్వాత, మళ్ళా తాతతో ఆడుకుంటూ అక్కడికే వెళ్ళి, ఆ చేపలకి మాంసం వేసుకుంటూ ఆ పాపం కాలు జారి నీళ్ళలో పడిపోతుందంట ఆ పాప. ఆ చేపలన్నీ అందుకుంటాయంట మాంసంలాగా తినేస్తూ ఉంటాయట. ఎంత బాధనిపిచ్చింది. అంటే మనలో ఉన్న అహంకారం అనేది నాది, నేను అనేది ఎప్పుడు పోతుంది అంటే, ఇప్పుడాయన మాంసం ఇచ్చాడు. అది పనికిరాని అంటే అది పడేసేది మాంసమే చికెన్‌ది చేపలకి పుష్టిగా చేస్తా అని. కానీ పాపదే మనమరాలు తినేసినాయి గదా! ఆ చేపలు. ఏదిస్తే అదే వస్తుంది గదా! ఎంత చెప్తాడంట సార్ కర్మ అవుతది నువ్వు చెయ్యకు అని. కానీ అది నేను, నాది అనే అహంకారం చేయనివ్వదు గదా! మనలో అహంకారం అనేది ఎప్పుడూ దాటుతుంది అంటే, ఎప్పుడు మనం దాన్ని ఎలా పోతుంది మన లోపల ఉన్న అహంకారం అంటే, నేనెవరికంటే తక్కువ కాదు, ఎవరికన్నా ఎక్కువ కాదు అని నిరంతరం మనకి మనమే గైడ్ చేసుకుంటూ ఉండాలంట. నేను బాబా అంటాడు గదా! నేను మలంలో పురుగును అని. ఇంకా దైవశక్తే మలంలో పురుగుగా ఉన్నప్పుడు మనమెంత కదా! అలా అనుకుంటూ ఉండాలట. ప్రతి జీవిలో కూడా దైవాన్ని చూడగలగాలి. అప్పుడే దైవ లక్షణాలని మనం పెంపొందించుకోగలుగుతాం. ఎన్ని దుష్టకార్యాలు చేసినా నేను మళ్ళీ చెయ్యను అనే ఒకే ఒక కారణంతో దైవం దగ్గరికి తెస్తుంది గదా! అది ప్రతి జీవిలో ఒకతను స్టోరీ గూడా చెప్తాడు సారు. పంది వేషంలో అనేది. పందిని నిందిస్తూ ఉంటాడంట ఒక సాధువు. అక్కడికెళ్ళిన తర్వాత ఈయన చేసే సేవల వల్ల ఆయనకి మోక్షం వచ్చేది గూడా బ్రేక్ అక్కడ పడి, ఆ పందిని నిందించడం వల్ల నువ్వు మళ్ళీ జన్మ పందిలా తీసుకొని ఆ తర్వాత మోక్షం ఇస్తారని జెప్తారట ఆత్మలోకంలో. చెప్పేసరికి పందిగా జన్మిస్తాడు. ఆ స్టోరీ గూడా భలే అనిపించింది నాకు. పందిగా జన్మించిన తర్వాత మళ్ళీ ఆయనకి పంది జన్మ నచ్చుతుంది. ఫస్ట్ కొడుక్కి చెప్పి చనిపోతాడట. నేను పందిగా పుడతానక్కడ. నువ్వు నన్నొక పంది తర్వాత మోక్షం వస్తుంది గదా! నన్ను చంపెయ్యి ఒక 2, 3 రోజులకి అని జెప్తాడట. కానీ ఆయన చంపడానికి ప్రయత్నిస్తే కొడుకు చంపనివ్వడంట. అక్కడ సాధువులాగా ఉన్నప్పుడు నాకు పంది జన్మ నీచమైందని అర్థమైంది. కానీ, ఇప్పుడు మాత్రం నేను పంది జన్మలో చాలా హాయిగా ఉన్నా. నన్ను ఇట్లనే వదిలేయి భలే ఉంది అని చెప్తాడంట. ఏ ఏ జీవికి ఆ జీవిదే ప్రత్యేకత. అంటే ప్రతి ఒక్క జీవి కూడా భూమి మీదకి వచ్చేటప్పుడు కొన్ని రోగాలని, భోగాలని ఎలా తెచ్చుకుంటుందో, ఒక ప్రత్యేకతను గూడా అలానే తెచ్చుకుంటుంది. ప్రతి ఒక్క మనిషిలో ఒకటుంటది. అందుకే ఎవ్వరిని గూడా తక్కువ అంచనా ఏయొద్దు. ఎవ్వరిని కూడా నిందించొద్దు ఫస్ట్. వాళ్ళలో ఉన్న లోపాలని. సార్ అంటాడు గదా! 10 తప్పులు చెడు చేసినా వాళ్ళ లోపల ఒక మంచి లక్షణాన్ని మనం పట్టుకోవాలి అని. అదే దైవ లక్షణం. అప్పుడే మనం దైవాన్ని పూజించడం వల్ల, దైవానికి ధ్యానం గంటలు గంటలు చేయడం వల్ల మనలో నిజమైన పరివర్తన రాదు. ఎందుకు అంటే దైవ లక్షణాలని మనం పెంపొందించుకున్నప్పుడే, ఈ చేసిన తప్పులని మళ్ళీ చేయకుండా ఉంటాం కాబట్టి, మనలో నిజమైన పరివర్తన వస్తది. అప్పుడే మన కర్మ తగ్గించబడతది అని నాకర్థమైంది. ఈ అహంకారం అనేది గూడా నేను నాది నేనే జేస్తాను. నేను చేసిందే గొప్ప అలా అనుకుంటాం గదా! కానీ అది పడిపోతారు ఒక్కసారి. ప్రకృతి సార్ చెప్పేదేందంటే,
మనం చేసే ప్రతి పనిలో గూడా సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ నువ్వులో ఎక్కడ ఎక్కడ ఏ అంతర్గుణం సరికానిది ఉంది అని చూసుకుంటూ దాన్ని మార్చుకుంటూ వెళ్తేనే శిక్ష తగ్గించబడతది. ఎందుకంటే వీడు పరివర్తనలో ఉన్నాడు అని. అదే గనక మనం మన అహంకారంతో మనం చేసిన పనే కరెక్ట్ అని ముందుకెళ్తూ ఉంటే ప్రకృతి ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతది. ఆ పాపని చేపలు తినేసినట్టు కదా! కానీ నిజంగా పురాణ కథలే అయినా, నిజంగా జరిగిన స్టోరీస్ అయినా ఆల్రెడీ ఎన్నో ఉన్నాయి. వాటి నుంచే మనం నేర్చుకోవచ్చు. మనమున్న ఈ ప్రకృతి వల్లనే, మనమున్న ఈ బంధాల వల్లనే మనం క్లాస్ చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయితాం అందరు బావుంది అంటే. ఇంకా బ్రేక్ కొట్టడానికి ఇంట్లో వాళ్ళు రెడీగుంటారు. అప్పుడు అనిపిస్తది నాకు ఓహో! మనలో ఉన్న అహంకారం రాకుండా ఉండడానికే ఈ బంధాలను ఇలా తెచ్చుకున్నామేమో అని. వాళ్ళ మాటల వల్ల మనం ఎట్లాగో గాలి కొద్ది ఒక సెకండ్‌లో పోతదది. ఎళ్ళిపోతది. ఇక్కడ ఎంత పైకున్నామో అనుకుంటామో అక్కడ అంత కిందెత్తేయడానికి రెడీగుంటాం. కానీ వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది కూడా నేను, నాది అనేది నా లోపల భావన రావద్దు అనే అహంకారం రావద్దనే వాళ్ళని తెచ్చుకుంటాము అనేది నాకు చాలా విషయాలలో అర్థమైంది. వాళ్ళ మాటలు గమనించినప్పుడు అది అర్థమైంది. ఓహో! నేను ఈ బంధాన్ని నేను ఈ కారణంగా తెచ్చుకున్నానా? ఓహో! ఇలా ఉండొద్దు అని నేర్చుకోవడం గూడా ఒక లెసనే గదా! ఇంకా నాకు అర్థమైన తర్వాత అది చాలా హ్యాపీగుంది. సార్ నవ్వుతూ తీసుకోండి అంటారు గదా! అవమానాలని గూడా. అది నాకు ఈ మధ్య అర్థమవుతుంది. అంటే మన ఆత్మశక్తి కనుక పెంచుకోగలిగితే, మన ప్రాపంచిక జీవితంలో ఉన్న మైనస్ పాయింట్‌లనన్నిటిని కూడా ప్లస్‌గా మార్చుకోగలుగుతాం. అది ఒక్క క్షణంలోనే జరుగుతుంది. ఇంతకుముందు గంటలు గంటలు మన సార్ అంటారు గదా! ఒక్క ఆలోచనని 7 గంటలకు మించి ఆలోచిస్తే ఆగామి కర్మ కింద ఆత్మ తీసేసుకుంటుంది అని. ఆగామి కర్మలు చేసుకోకుండా మనం చూసుకోవాలి అంటే ఆత్మశక్తినే పెంచుకోగలగాలి. ఆత్మశక్తిని ఎప్పుడైతే పెంచుకోగలుగుతామో, అప్పుడే నిరంతరం ఎరుకతో జీవిస్తామో, ఆ ప్రాపంచిక జీవితంలో ఉన్న మైనస్‌లన్నీ, అవమానాలని కూడా మనం నవ్వుతూ భరించగలుగుతాం. ఎందుకంటే నేనే తెచ్చుకున్నాను గదా! ఈ సందర్భాన్ని నేనే తెచ్చుకున్నా. ఈ బంధాన్ని నేనే తెచ్చుకున్నా. అనే దాంట్లో చాలా సంతోషంగా ఉండొచ్చు అని ఈ మధ్య నాకు బాగా అర్థమవుతుంది. సూర్యదాస్ ఇంకా భూలోకంలోనే ఉన్నాడు. అంటే సూర్యదాస్‌కి ఒకే జన్మలో అయింది. మనం చెప్పిన ఆ కథలో ఆమె ముసలావిడ చాలా బాధపడింది గదా! కానీ 'సురదాస్‌లో' మాత్రం చాలా మార్పొచ్చింది 'ఫకీరు' వచ్చాక. కృత్రిమ కాళ్ళతో, దయతో, నిస్వార్థంగా మంచి జీవితాన్ని గడుపుతున్నాడట. అతని తల్లి విడుదలైంది. ఆధారాలు ఎవరు పెట్టారో పోలీసులు రుజువు చేయలేకపోయారు. ఇక్కడ ఆమె నేరం ఖచ్చితంగా ఆమె చేసిందని రుజువు కాలేకపోవడంతో ఆమెని వదిలిపెట్టారట. ఇది విన్న సూరదాసు ఆమెని వచ్చి తనతో ఉండమన్నాడట. కాలం గడిచే కొద్దీ సూరదాసు తన తల్లిని కూడా బాగు చేసుకున్నాడట. ఆత్మ ప్రణాళిక ప్రకారం రాసుకున్నాడు గదా! సరికాని తల్లిని నేను చేస్తాను అని. ఇంకా బాగు చేశాడట. ఇప్పుడు తల్లి, కొడుకులు ఇద్దరు కూడా నిజాయితీతో, దయతో కూడిన నిస్వార్థ జీవితాన్ని గడుపుతున్నారట. కానీ నీళ్ళు ఇక్కడ ఈయన ఈ దైవిక ఉన్నత సదాత్మ కలిసి తనకి ఎలా సహాయం చేశారో మన సురదాస్‌కి తెలియదు. ఎందుకంటే ధ్యానంలో లేడు గదా! ఆయనకు తెలియదు. ఆత్మలోకానికి వచ్చినప్పుడే అతనికి అంతా తెలుస్తుంది. నీలు ఇప్పుడు చాలా సంతోషించింది పైన. హృదయాంతరాల నుంచి దైవిక ఉన్నత సదాత్మకి ఫకీర్ వేషంలో వచ్చారు గదా! ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుందట. ఇదే పద్ధతిలో ఆత్మలోకంని చాలా ఆత్మలు భూలోకంలో ఉన్న వారికి సహాయం చేస్తాయి. దానిని మనం మహిమ అంటాము. కానీ నిజంగా అది మహిమే అని మన విస్పీరతో చెప్తున్నారు. ఇక్కడ దేవుడు కొన్ని జీవితంలో మనం ఎవరి మధ్యలో ఉన్నాము అనేది కాదు కదా! ఎవరి ఎ ఎ ఎ ఎ మన వాతావరణం ఎలా ఉంది కాదు. మనం ఎలా జీవిస్తున్నాం అనేదే ముఖ్యం గదా! మహాభారతంలో కర్ణుడి జీవితం చూసుకుంటే తల్లి వదిలేస్తది. ఆయన విలువిద్యలో ఆయనకి ప్రావీణ్యం చాలా ఇంట్రెస్ట్ ఉండి ద ద్రోణాచార్య దగ్గరికెళ్తే ఆయన వదిలేస్తాడు. మళ్ళీ పరశురాముడి దగ్గరికెళ్తే ఆయన నేర్పిస్తాడు విద్య. కానీ ఆ విద్య నీకు అవసరం ఉన్నప్పుడు పనికి రావద్దని చెప్తాడు. అది తట్టుకుంటాడు కర్ణుడు. ప్రతిదానికి ఎదురైన ప్రతి సందర్భానికి తట్టుకొని నిలబడతాడు కర్ణుడు. కానీ కర్ణుడు అర్జునుడి కంటే గొప్ప అని మనకర్థమవుతది. ఆయన చేసిన ఆ ప్రయత్నం. ఫలితాన్ని ఆశించకుండా చేస్తాడు. కానీ జీవితంలో ఎంత ప్రయత్నించినా పొందిన ఆ ఫలితాన్ని కూడా ఆయన అధర్మం వైపు నిలవడం, ఆ దుర్యోధనుడికి సహాయం చేయడం వల్ల ఆయన జీవితమే పోతుంది గదా! అంటే మనం చేసే పనుల వల్ల బంధాలు కొన్ని వీళ్ళేమనుకుంటరో, వాళ్ళేమనుకుంటరో అని కొన్ని అబద్దాలు ఆడేస్తూ ఉంటాం కదా! కానీ వాక్కే గదా! అది ఎంత ఫలితాన్ని చూపిస్తుంది అనేది.
అది గూడా చాలా ఎరుకతోనే మాట్లాడాలి. వాళ్ళ కోసం, వీళ్ళ కోసం మనం పడిపోతే ఆత్మలోకంలో సమాధానం ఇవ్వాల్సింది మనమే గదా! కదా! ఇక్కడ నీలు ఎంత ప్రయత్నం జేసింది. ఫకీరు ఎంత చేశాడు. 'మోహన్ దాస్' ఎంత చేశాడు. 'సూరదాసు' స్టోరీలో మొత్తం ఆయన రాసిచ్చిన ప్రణాళిక ఒక్కటే. నేను సరికాని తల్లిని తీసుకొని నే నీలో ఉన్న ఆవరణకి నేను వెళ్తాను అని ప్రణాళికలో రాసుకుంటాడు. కానీ ఎంతమంది జీవితాలతోని ఆడుకుంటాడు 'సూరదాస్'. లాస్ట్‌కి చివరికి దైవశక్తే కాపాడింది. ఆయన రియలైజేషనే ఆయనకి మళ్ళీ పశ్చాత్తాపం ఆయన లోపల స్టార్ట్ అయ్యాకనే ఫకీర్ వేషంలో వచ్చాడు. మనలో పశ్చాత్తాపం స్టార్ట్ అయింది గాబట్టే ఇక్కడున్నాం. కానీ ఇక్కడ నిలబెట్టుకోవడము కూడా ఇదే. అర్జునుడంట ఒకసారి మన ఫోకస్ ఎలా ఉండాలంటే ఒకసారి చీకట్లో ఆహ్, అన్నం తినేటప్పుడు వేళ్ళు ఇట్లా వెళ్తూ ఉంటాయంట. సహజంగా వెళ్తాయి గదా! వెళ్ళేటప్పుడు అర్జునుడికి ఆలోచనొస్తదట. సూక్ష్మంగా ఎట్లా ఆలోచిస్తాడు గదా! అరే! అసహజంగానే నా ప్రయత్నం లేకుండానే ఈ వేళ్ళనే నోట్లోకి వెళ్తుంది కదా! మరి చీకట్లో బాణాలు వేసి విలువిద్యను ఎందుకు ప్రాక్టీస్ చేయలేము అని అనుకుంటాడట అర్జునుడు. ఆ విధంగా అంటే ఒక పక్షి కన్ను మాత్రమే చూస్తాడు కదా అర్జునుడు. అలా ప్రయత్నం స్టార్ట్ చేస్తాడట. అంటే వాళ్ళు చేసినయి వాళ్ళకెన్నో వస్తాయి. అర్జునుడి జీవితంలో గూడా ధర్మం వైపు, కృష్ణుడి వైపు ఉన్నాడు గాబట్టే ఆయన మహాభారత యుద్ధంలో వచ్చిందాయనకి. కర్ణుడు అధర్మం వైపు ఉన్నాడు గాబట్టి ఆయన ఫలితం ఆయనకొచ్చింది. మనం ఎక్కడున్నామని గాదు, ఎలా ఉన్నామో, ఎలా జీవిస్తున్నామనేదే ఇక్కడ నేర్చుకోవాలి. నీళ్ళు లాంటి ప్రేమ అంటే ఆమె ప్రేమ చాలా స్వచ్ఛంగుంటది గదా! మనకి గూడా ఒక్కరినన్నా తెచ్చుకొని ఉంటాం భూమి మీద. కాకపోతే మనకున్న ఈ మనసు మాయ వల్ల నేను, నాది అనే అహంకారంతో మనం వాళ్ళని గుర్తించలేకపోతున్నాం. కానీ నీలు అనే అమ్మాయి ఆత్మలోకంలో ఉండి సూర్యదాస్‌ని రక్షించినట్టు, మనల్ని గూడా ఆత్మలోకంలో ఉండి ఎవరో ఒకరు మనల్ని కాపాడుతూనే ఉన్నారు. వాళ్ళ ప్రేమ ఎలా ఉంటది అంటే, మనల్ని ఎక్కువగా ప్రేమించేవారు ఇలానే ఉంటారట. మనం ఈ పాయింట్స్ చూస్తూ ఉండాలి. శ్రీకృష్ణుడు చెప్పిన పాయింట్‌లివి. కష్టాల్లో ధైర్యంగా ఉం కష్టాల్లో ధైర్యంగా ఉండమని వాళ్ళు ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారట. మంచి మాత్రమే వాళ్ళు జూస్తారు. వీళ్ళు ఎలా ఉంటున్నారు అనేది. మనలో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనల్ని వదిలిపోరట. మనం ఎంత తిట్టినా, ఏమి అన్నా. మనం 100 తప్పులు చేసినా ఒక్క మంచి మాత్రమే వాళ్ళు నిలబడి ఉండి, మనతోనే ఉండి, మనల్ని మళ్ళీ సరైన మార్గంలో పెట్టడానికే ప్రయత్నం చేస్తారట. మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు. మనకి ఎన్నో ఆత్మలున్నాయి గాబట్టే మనం ఇలా ఉన్నాం. ఒక్క దెబ్బ కొట్టినా మళ్ళీ ఇక్కడ ఎన్నో దెబ్బలు తాకినాయి గదా! సురదాస్‌కి కూడా. ఒక్క దెబ్బ కొట్టినా కూడా నీవు చేసే తప్పుని నిలదీస్తారట వాళ్ళు. అంటే నిజ నిజం నిప్పు లాంటిది గదా! చెప్పేస్తారది. దెబ్బ కొట్టారు అని వాళ్ళకి మనం ఇష్టం లేదు అని అనుకోవద్దు. కొన్ని జరుగుతాయి. డ్రీమ్‌లో గూడా వంశీ సార్ వచ్చి కొట్టడం, బాబా వచ్చి కొట్టడం నాకు చాలా సార్లు జరిగాయి డ్రీమ్స్‌లో అది. అత్యంత ప్రేమ ఉన్నవారే ఇలా జేస్తారు. అంటే ఇది నా బిడ్డ అని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు గదా! తప్పును సరిదిద్దే ప్రయత్నం జేస్తారు. వాళ్ళకి నటించడం రాదు. వాళ్ళకి స్వచ్ఛమైన ప్రేమ అంట వాళ్ళది. అంటే వాళ్ళకి మన మీదున్న ఆ ప్రేమ అరే! మనోడు సరికాని పద్ధతిలో వెళ్తున్నాడు. వీడు కర్మ అనుభవించాల్సొస్తదని లాగుతరు. గురువులు గూడా కొన్ని సందర్భాలలో మనల్ని తిట్టినా గూడా మనల్ని సరైన మార్గంలోకి తీసుకురావడానికే అది జరుగుతది. అది మనం అర్థం జేసుకోవాలి అని శ్రీకృష్ణుడు చెప్పిన పాయింట్. నెక్స్ట్ మనిషికి విలువ తీసుకోలేని వాడు దాన్ని సంపాదించలేడట. ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడట. మనిషి విలువను ఎప్పుడు కూడా తెలుసుకుంటూ ఉండాలి. అది ఎవరి ద్వారానైనా. మిత్రులైనా, శత్రువులైనా మన విలువ ఎంత ఉన్నా వీళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అనే దాంట్లోనే ఉండాలి. మనం నిరంతరం ఆ ఎరుకతోనే ఉండాలి. జీవితంలో కష్టాలనేవి మనలో ఉన్న దాపరికాలని ముసుగు తొలగిస్తుందట అది. వాస్తవాలని కూడా బయటికి తీస్తుందట. కష్టం కూడా ఒక మంచి స్నేహితుడట. మంచి పాయింట్ చెప్పాడు కృష్ణుడు. కష్టం కూడా ఒక మంచి స్నేహితుడే. నీలో ఉన్న ధైర్యాన్ని, నీ యొక్క సామర్థ్యాన్ని గుర్తు చేస్తుందంట కష్టం. నీ భవిష్యత్తుకి కూడా అది గమ్యం చేరుస్తుంది కదా! మనకొచ్చిన కష్టాలే గదా! ఇక్కడికి నిలబెట్టాయి. ఇంత మంచి మార్గంలో నడిపిస్తున్నాయి. కాబట్టి మనకొచ్చిన కష్టం కూడా మన ఫ్రెండ్‌గానే తీసుకోమంటున్నారు శ్రీకృష్ణుడు. నెక్స్ట్ మంచి చెడుల సమూహం మన చుట్టూ ఉంది. లంక ఉంది, అయోధ్య ఉంది. 2 ఉన్నాయి. అక్కడ ప్రజలు ఉన్నారు, ఇక్కడ ప్రజలే ఉన్నారు. కదా! ఎటువైపు ప్రయాణిస్తావో అది నీలోనే ఉంది. నువ్వు చేసేది తప్పు అని తెలిసిన మరుక్షణమే దాన్ని మార్చుకోవడానికే ప్రయత్నం చెయ్యి. ఆ మార్పు మళ్ళీ విశ్వం ఇచ్చేంత వరకి చూసావా? విశ్వం ఫలితం చాలా దారుణంగుంటది. విశ్వం ఇచ్చేదాకా కాకుండా మనం నిరంతరం
చెక్ చేసుకుంటూ హైమ మేడం అంటది కదా! తప్పు చేయడం మానవ సహజం. కానీ అది చేసిన తప్పును మళ్ళీ చెయ్యకుండా మనం పరివర్తనలోకి రావడమే ముఖ్యమని. అది అలా మనకి మనం ఎప్పుడు కూడా మార్చుకోవడానికే ప్రయత్నం చేయాలి. నీకు నువ్వెప్పుడు మౌనంగా ఉండాలి. చేసిన తప్పు అవును ఈ పొరపాటు జరిగింది. మళ్ళీ చెయ్యను అని మనకి మనం గైడ్ చేసుకుంటూ మన ఆత్మని ఇది అంత సులువేం కాదు. కష్టంగా ఉంది. కానీ మరి కర్ణుడు పడినంత, అర్జునుడు అడవిలో పడినంత కష్టాలు మనకేం లేవు. సీతామాత అనుభవించిన లంకలో అనుభవించినంత దారుణంగా గూడా మనం లేము. హాయిగా 3 పూటలు తినుకుంటూ, ఒక గంట ధ్యానం చేసుకుంటూ, డ్రీమ్‌లో అంతర్గుణాలు చూసుకుంటూ మనకి కంప్యూటర్ సిస్టమ్ వచ్చింది. నిజానికి చెప్పాలంటే, వాళ్ళు పడిన కష్టంతో మనల్ని పోల్చుకుంటే చాలా చిన్నదిగా ఉంది. కానీ ఇక్కడ నిలబడ్డం కూడా మనది మనకి కష్టమే. అంతే గదా మరి! మనది మనకి కష్టమే. కష్టం అనుకుంటేనే దాన్ని మంచి స్నేహితుడిగా భావిస్తామేమో. అట్లా మనకొచ్చే కష్టాన్ని గూడా మన స్నేహితుడిగా భావించి, మనం ఆత్మని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకురావడానికే ప్రయత్నం చేద్దాం. కిందికి పడకుండా. మన 'సురదాస్‌లాగా'. మళ్ళీ పాపం నీలు కష్టపడాల్సొస్తది. 'మోహదాస్' ఎన్ని క్యారెక్టర్‌లొచ్చాయో 'సురదాస్' స్టోరీ. ఇక్కడితో అయిపోయింది. ఈ ఈ నీలు స్టోరీ గూడా చాలా సంతోషించిందంట ఆ అమ్మాయి. మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళెలా ఉంటారో ఆ పాయింట్స్ కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు. అలా మనం ముందుకెళ్దాం. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ వేరే సబ్జెక్ట్ చెప్పుకుందాము. ఈ ఇది వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, నాకు ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడంకి, నాకు కథలు దీనికి సబ్జెక్ట్‌కి అనుకూలంగా అందిస్తున్న బాబాకి నా కృతజ్ఞతలు. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ మేడం.